పొన్ను సాయి పల్లవి ఏ మూవీ చేసినా నచ్చితేనే చేస్తుంది. నచ్చిన పాత్రకే ఓటేస్తుంది. లేదంటే సైలెంట్ గా ఉంటుందే తప్ప ఆఫర్స్ కోసం ఆరాటపడుతూ అంతవరకు బానే ఉంది. కానీ కలిసొచ్చే క్యారెక్టర్ దొరికినా కూడా వద్దనుకుంటేనే తప్పవుతుంది. ఇప్పుడు రామాయణంలో సీతగా కనిపించే ఛాన్స్ వచ్చినా సాయి పల్లవి ఆ ఆఫర్ ని వదులుకుందా? ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కూడా ఇలానే వద్దనేసిందా? టేక్ ఎ లుక్. సాయి పల్లవిని లేడీ సూపర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు. యూత్లో పవన్ కున్నంత క్రేజ్ హీరోయిన్లలో ఎవరికైనా ఉంది అంటే అది సాయి పల్లవికే. దానికి కారణం తను స్కిన్ షోని కాకుండా పర్ఫార్మెన్స్ను నమ్ముకుంటుంది. పాత్రలో పాతుకుపోతుంది. పర్ఫార్మెన్స్తో పేకాడేస్తుంది. ఏం చేసినా నచ్చిందే చేస్తుంది. నచ్చితేనే సినిమాకు సాయం చేస్తుంది. అంతా ఓకే. కానీ ఎందుకు చూడని హిందీ రామాయణానికి రామ్ చెప్పింది? అల్లు అరవింద్ అండ్ కో నిర్మిస్తున్న హిందీ రామాయణం 1500 కోట్ల బడ్జెట్తో 3 భాగాలుగా ప్లాన్ చేశారు. రణబీర్ కపూర్ రాముడిగా, కేజీఎఫ్ ఫేమ్ యష్ రావణుడిగా నటించే ఈ సినిమాలో సీత పాత్ర సాయి పల్లవిదే. కానీ సడన్గా తను తప్పుకుందట. సీత పాత్ర చేసేందుకు అంతా క్యూ కడుతుంటే తనెందుకు వద్దంది? రామాయణంలో సీత పాత్రకున్న ప్రయారిటీ తెలిసి కూడా నో చెప్పడానికి రీజన్ ఏంటి? అక్కడే ట్విస్ట్ ఉంది. ఎప్పుడో ఏడాది క్రితం డేట్లు అడిగి ఇంతవరకు ఈ సినిమాను తెరకెక్కించలేదు దంగల్ ఫేమ్ నితీష్ తివారీ. తాను డిలే చేయడం వల్లే హృతిక్ రాముడి పాత్ర చేయాల్సింది కాకుండా పక్కకు తప్పుకున్నాడు. తన ప్లేస్లో రణబీర్ వచ్చి చేరాడు. ఇప్పుడు సాయి పల్లవి వంతొచ్చినట్టుంది. తను కూడా తప్పుకుంది. ఆదిపురుష్ టైంలో కథ నచ్చక ప్రభాస్తో జోడీ కట్టే ఛాన్స్ మిస్ చేసుకుంది సాయి పల్లవి. సరే, ఆదిపురుష్ రిజల్ట్ రివర్స్ అయింది కాబట్టి అంతా పర్లేదనుకోవచ్చు. అదే హిట్ అయి ఉంటే సాయి పల్లవి మంచి ఆఫర్ని మిస్ చేసుకున్నట్టే కదా. ఇప్పుడు హిందీ రామాయణం ఆఫర్ని కాదని సాయి పల్లవి మరో తప్పు చేస్తోంది అంటున్నారు.